కొందరు నేతలు తమను తాము ఎక్కువగా ఊహించుకుంటారు, నవ్వుల పాలవుతారు. అయితే ఈ విషయంలో మాజీ మంత్రి అంబటి ముందు వరుసలో ఉంటారు. ఆయనేదో సటైరికల్ గా మాట్లాడాలని చూస్తారు, కానీ ఇట్టే అడ్డంగా బుక్ అవుతారు. మొన్న మధ్య విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు వ్యవస్థల పట్ల అవగాహన కల్పించేందుకు వీలుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అది అసెంబ్లీలో అనుకుని అంబటి ఏదేదో మాట్లాడారు. ఏంటా పని అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతలోనే మీడియా ప్రతినిధులు బయట కార్యక్రమం నిర్వహించారని చెప్పడంతో అందరితో విడిచిపెట్టండి అంటూ వారిని ప్రాధేయపడ్డారు. అయితే ఇప్పుడు పవన్ పై పడ్డారు అంబటి. ఆయన ఏదో తన సొంత నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తనను సంక్రాంతి సంబరాల రాంబాబు అన్నారని, ఇప్పుడు పవన్ ఏమనాలని ప్రశ్నించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ తన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో ముందస్తు సంబరాల వేడుకల్లో ఉన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం పిఠాపురం వచ్చారు. సంబరాల్లో భాగంగా గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యం చేశారు. ఇప్పుడు దానిని గురించి ప్రస్తావిస్తున్నారు అంబటి. సంక్రాంతికి తాము డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అన్నారు, పవన్ చేస్తే అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. అయితే ట్వీట్ వైరల్ అయినా ఇక్కడ కూడా ఎక్కువ మంది అంబటిని తప్పుపడుతున్నారు. ఆయనతో పోలికేంటి, నెవర్ అంటూ బదులిస్తున్నారు. అసలు పవన్తో అంబటికి పోలికేంటి అనేవారే అధికం. అంబటి అరగంట ఆడియో వైరల్ అయిందని, అందుకే మహిళలతో అంబటి డ్యాన్స్ చేసిన వీడియోకు సంబరాల రాంబాబు అని పేరొచ్చిందని సెటరికల్ గా మాట్లాడిన వారు ఉన్నారు. ఎందుకో అంబటి అనవసరంగా పవన్ విషయంలో కెలుక్కున్నారు. వైసీపీ రహదారులపై సంక్రాంతి సంబరాలు చేశారు. సంప్రదాయ నృత్యాలు చేసి ఉంటే ఇబ్బంది వచ్చుండేది కాదు. కానీ తనకు నచ్చిన విధంగా అంబటి డ్యాన్సులు చేశారు. అందుకే ఇప్పుడు విపరీతంగా ట్రోల్స్కు గురయ్యారు. మరోవైపు సినిమాలో పవన్ సైతం సంబరాల రాంబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో అంబటి రాంబాబు డ్యాన్స్ను పోలిన విధంగా 30 years ఇండస్ట్రీ పృథ్వీ డ్యాన్స్తో అలరించారు.